ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 32 మంది డాక్టర్స్ ను బురిడీ కొట్టించారు సైబర్ కేటగాళ్లు. డాక్టర్లను టార్గెట్ చేసి 100 కోట్లు కొల్లగొట్టారు. వరంగల్లో జరిగిన ఈ మోసం సంచలనం సృష్టిస్తోంది. పెట్టుబడులతో భారీ లాభాలంటూ డాక్టర్లపై బల విసిరారు సైబర్ నేరగాళ్లు. మొనార్క్ ఫిన్ యాప్ ద్వారా డబ్బులు పెట్టుబడి పెట్టాలని కోరారు కేటుగాళ్లు. సైబర్ వలలో చిక్కుని కోట్లకు కోట్లు సమర్పించుకున్నారు డాక్టర్స్. ఒక్కో డాక్టర్ నుంచి దాదాపు 3 కోట్ల చొప్పున వసూలు చేశారు. ఇప్పటి వరకు 32 మంది డాక్టర్ల వలలో పడ్డట్లుగా పోలీసులు గుర్తించారు. ఇటీవల హైదరాబాద్ లో 14 కోట్లకు పైగా ఇలానే నష్టపోయారు డెంటల్ డాక్టర్. వరంగల్లో ఏకంగా 32 మంది డాక్టర్స్ మోసపోవడం సంచలనం సృష్టిస్తోంది. పరువు పోతుందన్న భయంతో సైబర్ మోసంపై మాట్లాడడానికి వెనుకడుగు వేస్తున్నారు డాక్టర్స్. ఇప్పటికే ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. సుయస్ వేణు, చెప్పండి, కేటుగాళ్ల మోసం లేదు, డాక్టర్స్ సైతం ఇటు బురిడి కొట్టించడం ఎలా చూడాలంటారంటే జనరలీ వాళ్ళకి ఇటువంటి మోసాల గురించి తెలిసే ఉంటుంది. అయినా కూడా సైబర్ కేటుగాళ్ల వలలో డాక్టర్స్ పడుతున్నారంటే అసలు ఏమనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? అంటే ఈ సైబర్ కేటుగాళ్ళంతా కూడా ఇటు వైద్య వృత్తి ఉన్నటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేసుకుని దాదాపు 100 కోట్లకు పైగా సైబర్ స్కామ్ కు తెరలేపినట్టుగా ప్రస్తుతము పోలీసులు అయితే గుర్తించారు. ఇక గత 4 రోజుల క్రితము పరకాలకు చెందినటువంటి ఒక ఇద్దరు వైద్యుల దంపతులు తాము 2,99,17,430 రూపాయలు ఈ విధంగా సైబర్ మోసానికి గురయ్యారు. చివరకు తాము మోసపోయాన్ని గ్రహించిన తర్వాత సైబర్ సెక్యూరిటీ బ్యూరోని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుతో పూర్తిగా డాక్టర్లు కోట్లు మోసపోయారని తెలిసిన తర్వాత ఈ యొక్క మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక చర్చ జరిగింది. ఈ చర్చ లోపల దాదాపు ఇప్పటి వరకు 42 మందికి పైగా ఈ విధంగా గత 6 నెలల లోపల సైబర్ సెక్యూరిటీ కేటుగాళ్ల వల్ల పడుతుగా తెలుస్తుంది. అందులో ఒక డాక్టర్ ఎంపీ పోటీ చేస్తానంటే ఒక డాక్టర్ వరంగల్ చెందిన ఒక కీలక డాక్టర్ దాదాపు 7,80,00,000 పైగా తాను సైబర్ సెక్యూరిటీ వింగ్ లో చిక్కున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే విధంగా దాదాపు డజన్ల కొద్ది డాక్టర్లు ఒక వాట్సాప్ లింక్ ద్వారా వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ లింక్ ను క్లిక్ చేశారు. ఆ క్లిక్ ద్వారా దానిలో కొంత ఏఐ వీడియోలు, అది ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కావచ్చు, మిగతా ఆ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి ప్లాట్ఫామ్లకు సంబంధించినటువంటి కీలక వ్యక్తులకు సంబంధించినటువంటి ఆ వీడియోలు ప్లే అవుతున్నాయి. అవన్నీ నిజం అనుకొని ఆ లింక్ ని క్లిక్ చేసిన తర్వాత ఎవరైతే ఈ లింక్ ని క్లిక్ చేస్తారో వీళ్ళందరూ రీడైరెక్ట్ అవుతారు ఒక వాట్సాప్ గ్రూప్ కి. ఆ గ్రూపు వెల్త్ క్రియేషన్ అనే గ్రూపు, అదేవిధంగా 108 వెల్త్ క్రియేషన్ ఒక గ్రూపు, మోనార్క్ యాప్ గ్రూపు, ఈ విధంగా వివిధ గ్రూపు లోపల వాళ్ళంతా రీడైరెక్ట్ అవుతున్నారు. అందులో వాళ్ళంతా కూడా సభ్యులుగా చేరుతున్నారు. అయితే ఆ సభ్యులంతా కూడా ఈ సైబర్ నేరగాళ్లకు సంబంధించిన ఒక ముఠా నడుపుతుంటుంది. అందులో వాళ్ళే ఒక రోజు తాము ఆ యాప్ లో వాళ్ళకు దాదాపు ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేసినట్టుగా స్క్రీన్ షాట్ పెడతారు. ఈవినింగ్ వరకు వాళ్ళకు దాదాపు 5 నుంచి 6 వేలు వాళ్ళ బెనిఫిట్ వచ్చినట్లు కూడా లాభం వచ్చినట్టు అందులో మళ్ళీ స్క్రీన్ షాట్ పెడుతూ ఈ యాప్ కు మరింత నేను ఇన్వెస్ట్ చేస్తానంటూ కూడా కొంత మెసేజ్ చేస్తుంటారు. సో దీనికి మళ్ళీ రిప్లై అదే కేటుగాళ్ల ముఠ రిప్లై ఇస్తుంది, నేను 10 లక్షలు పెట్టాను, దాదాపు 60,000 ఒక్కరోజు సంపాదించాలంటూ కూడా. ఈ విధంగా ఆ గ్రూప్ సభ్యులైన తర్వాత ఈ వైద్యులందరినీ కూడా కంప్లీట్ గా ఇందులో 5 నుంచి 20% బెనిఫిట్ వస్తుందంటూ నమ్మబలుకుతున్నారు. మొదటగా చిన్న మొత్తాలు ఇన్వెస్ట్ చేయండి అంటూ కూడా వీళ్ళకు సజెషన్స్ ఇస్తారు. సో అందులోనే దాదాపు ఈ ఇద్దరు వైద్యులు కూడా గత వారం రోజుల ఇద్దరు వైద్యులు కూడా ఆ మోనార్క్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు. అందులో వాళ్ళ మొబైల్ నెంబర్తో లాగిన్స్ అయ్యారు. సో వీళ్ళకు ఒక ప్రత్యేక ఐడి ఇచ్చారు. అందులో వీళ్ళు మొదటగా ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ₹4,731 ఈవినింగ్ వరకే వాళ్ళకి బెనిఫిట్ చూపించారు ఆ అకౌంట్ లో. సో దీన్ని నమ్మిన తర్వాత తిరిగి 5 లక్షలు, 10 లక్షలు, 14 లక్షలు, 16 లక్షలు, 20 లక్షలు. సో ఈ విధంగా పెంచుకుంటూ పోతున్న కొద్దీ కూడా ఆ ఐడి లోపల వీళ్ళంతా కూడా బెనిఫిట్ తీసుకున్నట్టుగా అందులో డిస్ప్లే కనబడుతుంది. కానీ ఆ అకౌంట్ కంప్లీట్ గా సైబర్ నేరగాల వలలో ఉంటుంది. వాళ్ళే దాన్ని కంప్లీట్ గా అటు విత్డ్రాల్ చేయొచ్చు, దాన్ని కంప్లీట్ గా వాళ్ళు మేనేజ్ చేయడంతో కూడా సైబర్ నేరగాల వల్ల ఉంటుంది. సో వీళ్ళంతా ఆ అమౌంట్ ఫిగర్ ను చూసి తమ అమౌంటే అనుకొని భావించి చివరగా మోసపోయారు. మోసపోయే నాటికి ఇద్దరు దంపతులు దాదాపు ఒక 4,000 మినహాయిస్తే 3 కోట్ల రూపాయలు మోసపోయినట్టు తెలుసుకున్న తర్వాత చివరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరోను వీళ్ళు ఆశ్రయించారు. ఇదే విధంగా వరంగల్లో గత ఆగస్టు నెల లోపల దాదాపు 4 వైద్యులు, ప్రభుత్వ వైద్యులు, వీళ్ళంతా కూడా వెల్త్ క్రియేషన్ 104 అనేటువంటి ఒక వాట్సాప్ గ్రూప్ లో మెంబర్స్ అయ్యారు. అందులోపల ఈ 4 దాదాపు 12,36,00,000 పైగా వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు. చివరగా మోసపోయాయని తెలుసుకున్న తర్వాత సైబర్ సెక్యూరిటీకి ఫిర్యాదు చేయడానికి
వెనుకంజ వేశారు. ఎందుకంటే డాక్టర్లంతా కూడా దాదాపు బ్లాక్ మనీ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఒకవేళ డబ్బులు కోల్పోయినా ఫిర్యాదు చేయడం ఒక ధైర్యంతోనే సైబర్ కేటుగాళ్ళంతా కూడా ఈ వైద్యులను పూర్తిగా వాళ్ళు ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే వైద్యుల ఫోన్లను మొదట్లో వాళ్ళకి లింకులు పంపించడం, ఎవరైనా పొరపాటున లింక్ని క్లిక్ చేస్తే వాళ్ళ డేటా అంతా కూడా సైబర్ నేరగాళ్ళ చేతిలోకి వెళ్తుంది. అందులో డాక్టర్ల పేరుతో ఉన్నటువంటి వాళ్ళందరినీ వాళ్ళు ఫోకస్ చేస్తారు. వాళ్ళకి మెల్లిమెల్లిగా ఈ యొక్క ఆన్లైన్ యాప్లకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి కొన్ని ఏ వీడియోలు పంపుతూ వాళ్ళని మెల్లగా ఈ యొక్క కూపీలోకి లాగుతారు. సో ఆ తర్వాత చిన్న చిన్న మొత్తాలను బెనిఫిట్స్ ఇస్తామంటూ చిన్న చిన్న మొత్తం ఇన్వెస్ట్ చేపిస్తూ చివరగా కోర్టులలో ముంచుతున్నారు. ఇక ఇప్పటి వరకు సైబర్ సంబంధించిన పోలీసుల విచారణ లోపల కూడా భారీ స్థాయి దందా జరిగినట్లు తెలుస్తుంది. అందులో ఇప్పటి వరకు 100 కోట్లకు పైమాటే ఉంటుందంటూ కూడా ప్రస్తుతం సైబర్ సంబంధించిన పోలీసులు అయితే గుర్తించారు. కానీ ప్రస్తుతం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల బృందం లోపల జరుగుతున్న చర్చలను బట్టి చూస్తే వరంగల్ హన్మకొండకు సంబంధించినటువంటి ఈ 2 సిటీల పరిధిలోనే 52 పైగా వైద్యులు, దాదాపు 300 కోట్ల పైగా అమౌంట్ ఈ విధంగా సైబర్ సెక్యూరిటీ కేటుగాళ్ళ వల లోపల పడి మోసపోయేలా తెలుస్తుంది. వీళ్ళంతా పిటిషన్ ఇవ్వడానికి సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఫిర్యాదు చేయడానికి అదంతా బ్లాక్ మనీ కాబట్టి ట్రాన్సాక్షన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మరికొంతమంది వైద్యులు వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి ల్యాబ్ అసిస్టెంట్లు, టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, సో వీళ్ళ అకౌంట్లను యూజ్ చేసుకొని అందులోపల పెట్టుబడులు పెట్టడం పూర్తిగా మోసపోయిన తర్వాత బయటికి చెప్పకుండా లోపల మొదలుపడుతూ సిచ్యువేషన్. సో మొత్తంగా ఈ డాక్టర్లు నిజంగా బయటి ప్రపంచానికి పూర్తిగా వైద్య వృత్తిలో ఉంటూ ప్రజలకు చెప్పాల్సిన వ్యక్తులు, చదువుకున్న వ్యక్తులు ఈ విధంగా సైబర్ మోసగల వాళ్ళు ఎలా పడుతున్నారు అనేది ప్రస్తుతం ఆ జిల్లా లోపల కూడా తీవ్ర చర్చ జరుగుతుంది. ఇక ఈ సైబర్ కేటుగాలు కూడా దాదాపుగా ఒకసారి ఒక అకౌంట్ ఇస్తే మరొకసారి మరొక అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. అట్లా వేరు అకౌంట్ ఇస్తున్నా కూడా ఎందుకు వైద్యులు ఈ విధంగా గుడ్డిగా వాళ్ళని నమ్మి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నది కూడా ప్రస్తుతం తేలాల్సింది. సో వైద్యులకు సంబంధించి పూర్తిగా దాదాపుగా 285 మంది వైద్యులు వరంగల్ జిల్లా లోపల ప్రముఖ వైద్యులు ఉన్నారు. సో వాళ్ళలో దాదాపు 60% ఈ యొక్క ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ లోపల చిక్కుకుని సైబర్ కేటుగాల వాళ్ళలో పట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు జరిపితే అసలు ఎంతమంది వైద్యులు పూర్తిగా సైబర్ మోసగల వాళ్ళలో పడ్డారు, అసలు ఎన్ని కోట్ల స్కామ్ జరిగిందనేది కూడా బయటపడే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ వేణు.